చేస్తారు. వెంకటేష్ అయితే కూడా వేశారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ తెలుసా అనిల్ రావుపూడి డైరెక్టర్. అనిల్ రావుపూడి డైరెక్టర్ బాగా తీస్తాం. ఇంకా ఫన్ బుల్రాజ్ కూడా యాక్టింగ్ కూడా చాలా ఫన్నీగా ఉంది. సినిమా అయితే ఇంకా ఈ ఇయర్లో విన్ అవుతుంది. బ్లాక్ బస్టర్. ఎంత రేటింగ్ ఇస్తావు అవుట్ ఆఫ్ 5 కి? 5 out of 5. 5 out of 5. ఏం నచ్చింది? జై మెగాస్టార్. ఏం నచ్చింది మూవీలో? కామెడీ ఇంకా సాంగ్స్ కూడా నచ్చింది. యాక్టింగ్ అయితే చిరు ఇంకా వెంకే బాగా చేశారు. చిరు ఇంకా వెంకీ కలిసినప్పుడు కూడా సీన్ చాలా బాగుంది. మాస్ విక్టరీ సాంగ్ కూడా బాగా చేశారు. చాలా బాగుంది. అదైతే నా ఇష్టమే, ఫేవరెట్ సీన్. ఇంకా సినిమా అయితే హిట్. సంక్రాంతి విన్నర్ మనశంకర్ వరప్రసాద్ గారు. ఎలా సినిమా తీసుకురావాలి, అది మన వరప్రసాద్ లాంటి సినిమా తీసుకురావాలని అనిల్ రావుపూడి గారు ఇప్పుడు మాత్రం కట్టే సినిమా తీసుకొచ్చే సంక్రాంతికి. భయ్ ఏముందో భయ్యా, సినిమా మాత్రం బుర్ర పాడైపోతుంది భయ్యా. దీనికి తోడు వెంకటేష్ గారు సెకండ్ హాఫ్ వస్తారు భయ్యా. మైండ్ బ్లాక్ అయిపోతుంది. మెగాస్టార్ గారు సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారు వస్తారా బాబా, బుర్ర పిచ్చెక్కించేస్తారా భయ్యా. నిజంగా సినిమా అంతా ఒక ఎత్తు అయితే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సినిమా ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోతారు. అది సినిమా. ఇంకోటి భయ్యా, మన వెంకటేష్ గారు ఈ సినిమాలో పాత పాటలతో డాన్స్ చేస్తారు భయ్యా, పిచ్చెక్కించేస్తారు భయ్యా. చిరంజీవి కూడా పాత పాటలు డాన్స్ చేస్తారు. రామ్మ చిలకమ్మ అనే సాంగ్స్ అబ్బాబా ఏం డాన్స్ భయ్య అది. నిజంగా నయనతార బుర్ర పాడు భయ్యా. నాకు ఇష్టమైన పేపర్ సితారా ఈ సినిమాలో ఎరగదీసింది నయనతార. బాబా ఏం వేసింది భయ్యా నయనతార మాత్రం. నిజంగా చిరంజీవి గారికి పర్ఫెక్ట్గా జోడి నయనతార మాత్రం ఈ సినిమాలో పిచ్చెక్కించింది భయ్యా. నాగ చైతన్యకి ఉన్నారు సూపర్ మాయ. నాగ చైతన్యకి ఇష్టమైన వాడు మన వెంకటేష్ గారు. ఈ సినిమాలో కూడా నాగ చైతన్య లాగా ఇందులో ఒక స్టెప్ వేస్తున్నారు నా వెంకటేష్ గారు. బుర్ర పాడు చేసేస్తారు భయ నిజంగా చెప్పాలంటే. వెంకటేష్ గారు మాత్రం చిరంజీవి గారు వెంకటేష్ జోడీ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ అంతే, ఇంకా ఫిక్స్ అయిపోవాల్సిందే మనం. అన్న నేనైతే ఒకటే చెప్తా, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలోంచి బయటకు వస్తున్నా నేను ఒక మాట చెప్తాను. ఫస్ట్ అందరూ తెలుసుకోండి, ఇది తరాలు మారచ్చు, తరానికి ఒక కొత్త హీరో పుట్టుకు రావచ్చు, ఎన్నో మంది స్టార్లు పుట్టుకు రావచ్చు. ప్రతి తరానికి నిలిచిపోయేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు. సినిమా అంటే నాకు తెలిసిన సినిమా అంటే చిరంజీవి. ఎందుకు అంటే అనిల్ రావుపూడి గారు చూపించారు, తెలియని వాళ్ళు వెళ్ళి చూడండి అంతే, సింపుల్గా. చాలా హ్యాపీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఆస్వాదించాను నేను. ఆయన ఎలివేషన్ సీన్లు లేకపోతే ఎంట్రీ సీన్లు చూసి థ్రిల్ ఫీల్ అయిపోయి 1-2 కాదు, సినిమా త్రూ అవుట్ మెగాస్టార్ గారిని ఎంజాయ్ చేశా. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, ఆయన డ్యాన్స్, ఆయన చరిష్మా, ఆయన స్టైలింగ్, కాస్ట్యూమ్స్, అనిల్ రావుపూడి గారు ఏ కోణాన్ని వదిలిపెట్టలేదు. ఫ్యాన్స్ ఎలా అయితే చిరంజీవి గారిని చూడాలనుకున్నారో, ఫ్యాన్స్ ఏ చిరంజీవిని అయితే మిస్ అయ్యారో ఆ చిరంజీవిని మనకు చూపించారు ఇందులో. వితౌట్ ఎ డౌట్ సంక్రాంతికి బ్లైండ్ విన్నర్. కడుపు నిండా మంచి తెలుగింటి సంక్రాంతి భోజనం మనశంకర వరప్రసాద్ గారు. ఫస్ట్ హాఫ్లోనే పీక్ ఎంటర్టైన్మెంట్ సార్, పీక్ కామెడీ, ఇంకా హై ఇచ్చేస్తుంది మీకు. ఫస్ట్ హాఫ్ వావ్ అనుకొని బయటకు వస్తారు. సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ మనకు ఫస్ట్ హాఫ్లో అంత ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది కాబట్టి సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళేటప్పుడు అలా ఈక్వల్గా నీట్గా వెళ్తూ ఉంటుంది. ఫ్లాట్గా ఎక్కడ డిప్ అవ్వదు, ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో వెంకటేష్ ఎంట్రీ అయ్యాక ఇంకంతే, సినిమా మళ్ళా లేచింది. వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి టీజింగ్, వాళ్ళిద్దరి బ్యాంటర్స్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ కనిపించింది సార్ సినిమాలో. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బ్రదర్హుడ్ కనిపించింది సినిమాలో. ఫ్యాన్స్ అది ఎంజాయ్ చేస్తారు, ఫ్యాన్స్ అది నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఒక వెంకటేష్, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న పెద్ద తేడా లేకుండా మెచ్చుకునే ఇద్దరు హీరోలు మనకు కనిపిస్తే, ఎస్పెషల్లీ 2 పిల్లర్స్, 4 పిల్లర్లలో 2 పిల్లర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వీళ్ళ నలుగురిలో ఒక ఇద్దరిని మీరు స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నా. మూవీ చిరంజీవికి 70 ఏజ్ ఉన్నట్టు కనిపించింది, అసలు ఎక్కడ కనిపించలేదు సార్. అందుకే అనిల్ రావిపూడి గారు మీకు హ్యాట్స్ ఆఫ్. 2000s నాకు తెలిసి 2007 వేసుకోండి, 2010 వేసుకోండి, మీ ఇష్టం. ఖైదీ నెంబర్ 150 నుంచి మొదలు పెడతా, ఆయన రీఎంట్రీ నుంచి.
ఖైదీ నెంబర్ 150 నుంచి ఎంతోమంది డైరెక్టర్లు తీశారు, ఎంతోమంది కెమెరామెన్లు వర్క్ చేశారు చిరంజీవి గారితో. కానీ అనిల్ రావిపూడి గారు ఏముందండి మీ చేతిలో, మీ బుర్రలో ఏముందండి బాబు? ఆయన చూపించినట్టు ఎవ్వరూ చూపించలేకపోయారు మెగాస్టార్ని. ఆ మెగాస్టార్లో ఉన్న అన్ని కోణాలని కూడా అనిల్ రావిపూడి గారు వాడుకున్నట్టు ఎవ్వరూ వాడుకోలేదు. ఆయన కామెడీ టైమింగ్ కానివచ్చు, ఆయన గ్రేస్ కానివచ్చు. వాస్ ఆ జాకెట్ వేసుకున్న లుక్ రీల్ వైరల్ అవుతుంది కదా, మీరు ఆ లుక్ చూశారు కదా హుక్ స్టెప్లో. అది ఏంది సార్, అది గ్యాంగ్ లీడర్లో ఉన్న చిరంజీవిని యాస్టీస్ చూస్తున్నట్టుంది మాకు. ఎక్కడ ఏజ్ కనిపించట్లేదు. ఏజ్కి తగ్గ రోల్స్ చేయమని ట్రోల్ చేస్తారు కదా, ఎందుకండి చేయాలి ఏజ్కి తగ్గ రోల్స్? ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు 70 ఏళ్ళ గల గ్రేస్తో, ఆ ఎనర్జీతో ఆయన డ్యాన్సులు వేస్తున్నాడు, కామెడీ పండిస్తున్నాడు. ఎందుకు చేయాలి ఏజ్ తగ్గ రోల్స్? మేము ఎంటర్టైన్ ఫీల్ అవుతాం. మాకు ఇంకా మెగాస్టార్ని ఆస్వాదించాలని ఉంది, మేము ఆస్వాదిస్తాం. అవసరం లేదు ఏజ్కి తగ్గ రోల్స్. ఇలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆ మెగాస్టార్ కామిక్ టైమింగ్, మెగాస్టార్ గ్రేస్ ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది మాకు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. సంక్రాంతికి బ్లైండ్ హిట్ అండి. లాస్ట్ టైం అనిల్ రావిపూడి గారు 300 కోట్లు మిస్ అయిపోయారు. ఈసారి ఖచ్చితంగా 300 కోట్లు మాత్రం కన్ఫర్మ్. వెళ్ళండి హ్యాపీగా ఫుల్ మీల్స్ చేసి బయటికి రండి, అంతే.